వారికోస్టైల్ గురించి ఉన్న అపోహలు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని. ఈ రోజు వచ్చేసి మన వారికోస్టైల్ కి కాయిల్ ఇంప్లాంటేషన్ చేయించుకునే పేషెంట్స్ అందరికి ఉండే కొన్ని కామన్ గా ఉండే అపోహలు అన్నింటినీ వివరిస్తాను. ఫస్ట్ థింగ్, వారికోస్టైల్ అనేది చాలా అరుదుగా వచ్చేది అనుకుంటారు. ఇండియన్ స్టాటిస్టిక్స్ బట్టి చూస్తే ఇంచుమించు ప్రతి 5 మగవాళ్ళలో ఒకరికి వారికోస్టైల్ ఉండేదానికి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ 20%. అంటే ముందుగా మనం అనుకున్నట్టు చాలా అరుదుగా వచ్చే జబ్బు అయితే కాదు ఇది. అంటే ఎవరికన్నా సరే ప్రతి 5 మందిలో వస్తుంది. నెక్స్ట్, వారికోసిల్ కేవలం నొప్పి ఉంటేనే మనం వైద్యం చేసుకోవాలి. అలా కాకుండా ఈ వారికోసిల్ ఉండే అపోహ కేవలం నొప్పి ఉంటేనే వైద్యము అని ఎవరైతే అనుకుంటున్నారో చాలా పెద్ద అపోహ అండి. ఎందుకంటే ఈ నొప్పి అన్నది వారికోసిల్కి వచ్చే లక్షణాల్లో కేవలం ఒక లక్షణం మాత్రమే. కొంతమందికి వచ్చేసి ఇన్ఫర్టిలిటీ, అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టేదానికి కొందరు ఇబ్బందిగా ఫీల్ అయ్యి అప్పుడు మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు లేదంటే ఇవాల్యుయేట్ చేసినప్పుడు వారికోసిల్ అనేది బయటపడుతుంది. నెక్స్ట్, ఇంకో సెట్ ఆఫ్ పేషెంట్స్ ఒక లేట్ ఏజ్ లో, అంటే 40-45 దాటిన తర్వాత ఎవరికైతే నీరసంగా ఉండడం అనిపించడం, లేదంటే బలం లేనట్టు అనిపించడం, లేదంటే ఉత్తుగా బోన్స్ ఫ్రాక్చర్ అవడం, ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు ఏంటంటే ఎందుకు ఇవన్నీ అవుతున్నాయని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్, ఈ హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనకి ఈ జబ్బు తెలుస్తుంది అనమాట. అలా కేవలం నొప్పితో మాత్రమే కాకుండా ఈ వారికోసిల్ అన్నది ఇన్ఫర్టిలిటీ కానీ టెస్టోస్టెరాన్తో కానీ కూడా ప్రెజెంట్ అయ్యడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ ట్రీట్మెంట్ సంబంధించి చాలా మంది వారికోసిల్కి కేవలం ఓపెన్ సర్జరీ మాత్రమే ఆప్షన్ అనుకుంటారు. అలా కాదండి. టెక్నాలజీ కానీ సైన్స్ కానీ బాగా అడ్వాన్స్ అయిపోయి ఈ ఓపెన్ సర్జరీ అన్నది మెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. మనకి దానికన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్, అంటే రక్తనాళం నుంచి లోపలికి వెళ్ళి చేసే ఆప్షన్ ఏది, మన కాయిల్ ఎంబులేషన్ ద్వారా మంచి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. అండ్ దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాయిల్ ఎంబులేషన్ ద్వారా ఏదైతే రక్తనాళం నుంచి మనం బ్లడ్ శాంపుల్ తీస్తామో అదే రక్తనాళం నుంచి లోపలికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ అంతా కూడా మనం చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కడ కూడా కట్ చేయాల్సిన అవసరం ఉండదు, కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు, అనస్థిషియా తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అండ్ ఒక పావు గంట నుంచి 45 నిమిషాలు ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ పేషెంట్ వచ్చేసి హ్యాపీగా నెక్స్ట్ డే నుంచే తన పనులు తను మామూలుగా చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫర్టిలిటీలో ఒక్కసారి సర్జరీ వారికోసిల్ కి ట్రీట్మెంట్ చేయించుకుంటే కంప్లీట్ గా రిజాల్వ్ అవుతుంది అన్నమాట. ఈ అపోహలు అండి, దీంట్లో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ యొక్క కారణాల్లో వారికోసిల్ ఒక ప్రైమరీ కాజ్. కానీ అదే ఇన్ఫర్టిలిటీకి వారికోసిల్ తో పాటు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఈ వారికోసిల్ చాలా చిన్న వయసులో స్టార్ట్ అయింది అనుకోండి, డ్యామేజ్ అనేది ఒక్కొక్కసారి గుర్తించేటప్పటికి టెస్టిస్ తాలూకు డ్యామేజ్ పర్మనెంట్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం వారికోసిల్ రిపేర్ చేసినా సరే రికవరీ అన్నది వెంటనే ఉండకపోవచ్చు, లేదంటే కొద్ది మందికి ఎప్పటికీ ఉండకపోయేదానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టెస్టిస్ డ్యామేజ్ కాకుండా మిగతా కారణం ఎలా అంటే హార్మోనల్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే టెస్టిస్ లోనే ప్రైమరీగా డిఫెక్ట్ ఉందనుకోండి, అప్పుడు కూడా కేవలం వారికోసిల్ కి ట్రీట్మెంట్ చేయించుకున్నంత మాత్రాన ఫర్టిలిటీ ఇష్యూ అన్నది వెంటనే రిజాల్వ్ అవ్వకపోవచ్చు. అలా ఇన్ని అపోహల్ని వారికోసిల్ ఉన్న పేషెంట్స్ చాలా మంది ఉంచుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.